దీన్ని పెంగ్విన్ అంటారు. నీళ్ళలో బాగా ఆడుకుంటుంది. ఇది ఎలుగుబంటి, ఇంగ్లీష్లో బేర్ అంటారు. మన జాతీయ పక్షి నెమలి. మన జాతీయ జంతువు ది బెంగాల్ టైగర్. ఇవి జింకలు. ఇవి మొసలు అన్నమాట. ఇవి క్రొకడైల్. నీళ్ళలో ఎలా వెళ్తుందో చూడండి. ఇవి దుప్పి అంటారు. టోటైస్, తాబేలు అంటారు దీన్ని. మధ్యలో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవి. పార్క్ మధ్యలో పక్షులు, రకరకాల పక్షులు. ఈ ఆమచిలకలు ఇవి. కొంగలు, పెద్ద పెద్ద కొంగలు ఇవి. హిప్పో అంటారు, నీటి గుర్రం. హిప్పో అని అంటారు. ఇవి కోతి. ఫారినర్స్ వాళ్ళు, అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పటి వరకు చూశారు కదా మీరు. వీటి గురించి తెలుసుకోవాలంటే ముందుగా ముంబై జూకి రావాలన్నమాట. ఇది సిఎస్టీ స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. బైకోలా జూ అని అంటారు. లోపలికి వచ్చేస్తే ఈ విధంగా ఉంటుంది. చాలామంది వచ్చినారు. పిల్లలు కూడా. బండిలు పార్కింగ్ చేసుకోవడానికి చాలా మంచి స్థలం అన్నమాట. ఇవి కూడా ఇక లోపల ఉన్నాయి. మీరు మీ ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా ఆనందపడతారు. చాలా రిలీఫ్గా ఉంటుంది లోపల. చిల్డ్రన్స్ చాలామంది వచ్చున్నారు. వాళ్ళని గైడ్ చేయడానికి టీచర్స్, వాళ్ళ సహనం నశిస్తుంది. చాలామంది వచ్చున్నారు పిల్లలు అయితే. ఇదిగో ఇక్కడ డైనోసార్ ఉంది. అది స్టాచ్యూ అన్నమాట. డైనోసార్ అంతరించిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే దాన్ని కూడా జూలో బంధించేవాళ్ళు. చాలా బాగుంది డైనోసార్. ఇక్కడ కానీ చూసుకుంటే బైకుల స్టేషన్ ఉంటుంది కదా. ఆ బైకుల స్టేషన్ నుండి బయటకు వస్తే కొంచెం దూరం ఉంటుంది బైకుల జూకి. మీరు కానీ వచ్చేస్తే ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వెల్కమ్ టు ముంబై జూ అని ఉంది. వెల్కమ్ టు ముంబై జూ. మీకు కావాలంటే ఇండివిజువల్గా టికెట్ తీసుకోవచ్చు అనమాట. లేకపోతే టికెట్ కౌంటర్లో నిలబడాలి టికెట్ కావాలనుకుంటే. వ్యక్తిగతంగా అయితే తీసుకోవాలనుకుంటే ఇలాంటి మిషన్లో మీరు తీసుకోవాలి. స్కాన్ చేయాలన్నమాట. చాలా బాగుంది. పర్ పర్సన్కి అయితే 50 రూపాయలు ఒక టికెట్కి, అడల్టర్కి. వీళ్ళైతే నాతో పాటు వచ్చిన వాళ్ళు నా తమ్ముడు, అలాగే కడప నుండి ఒక అబ్బాయి నజీర్ అన్నమాట. ఎదురుగా కనబడుతుంది కదా, అది మ్యూజియం అన్నమాట. మ్యూజియం కూడా నేను వెళ్ళాను. దాన్ని కూడా వీడియో తీసి రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాను. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఆ మ్యూజియం కూడా చాలా పురాతనమైనది. చాలా పురాతనమైన ముంబైలో అప్పుడు ఎలా జీవించేవాళ్ళు, ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు, పురాతనమైన వస్తువులన్నీ ఆ మ్యూజియంలో దాచిపెట్టున్నారు. ఈ వీడియో తర్వాత ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను. ఇదైతే టికెట్ గర్రని ఉంది కదా, టికెట్ హౌస్ అన్నమాట. ఇక్కడ టికెట్ ఇస్తారు. ఇక్కడ అట్రాక్షన్గా అయితే ఇక ట్యాప్లో నుంచి నీళ్ళు వస్తున్నట్టు, అలాగే రీసైక్లింగ్ బాటిల్ అన్నమాట. అలా సింబాలిక్గా బాగా పెట్టున్నారు. ఇక్కడ ట్యాప్ నుంచి నీళ్ళు వస్తున్నట్టు చాలా బాగుంది. అక్కడ ఒక బోర్డు కూడా పెట్టున్నారు, ఎన్విరాన్మెంటల్ కేర్ చేయమని. అక్కడ స్టాచ్యూ ఉంది. మయూర్ అంటే నెమలి, హిందీలో మయూర్ అంటారు. అక్కడ గ్రద్ద కూడా ఉంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. 1 డే టూర్ అయితే ఫ్యామిలీతో చాలా ఎంజాయ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది 1 డే టూర్. ఈ లొకేషన్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. చాలా బాగుంది. ఇది బయటకు వచ్చేది అనమాట. మీరు లోపలంతా విజిట్ చేసి బయటకు వచ్చేదారి అనమాట. ఇవైతే మేము లోపలికి వెళ్తున్నాము టికెట్ తీసుకొని. ఒక టికెట్ వచ్చి 50 రూపాయలు. అలాగే మ్యూజియం టికెట్, ఒక టికెట్ వచ్చి 20 రూపాయలు అనమాట. అది కూడా చాలా బాగుంది. పురాతనమైన వస్తువులు అన్నీ దాచిపెట్టడం ఇక వచ్చే విజిటర్స్కి బాగుంది. మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం టికెట్ చూపించేసి. ఈ ఎంట్రన్స్ అనమాట. లోపలికి చెక్ చేస్తున్నారు. లోపల రాగానే బోల్డ్ అంతా అందరు చిన్న పిల్లలే. ఇక పార్క్ని విజిట్ చేయడానికి వచ్చున్నారు, జూని విజిట్ చేయడానికి వచ్చున్నారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే వాళ్ళ ఉపాధ్యాయులకి సహనం కోల్పోతుంది.
అందరిని ఒక చోట గైడ్ చేయడం, ఒక చోట ఏర్పరచడం, ఎటు వెళ్ళిపోకుండా దారి తప్పిపోకుండా ఉండడానికి వాళ్ళ సహాయం చేయడం ఇలా ఉంటుంది. ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇది పిరంగి అన్నమాట, బ్రిటిష్ కాలంలో యూజ్ చేసినటువంటి పిరంగి. అలాగే ఎక్కువ కోటలు అలాగే పోర్టులు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు పురాతనమైనటువంటి ఇలా బుల్లెట్ అన్నమాట, ఇలా పిరంగి అన్నమాట, అలా యూజ్ చేస్తూ ఉంటారు. మేమైతే ఇక అందరూ వెళ్ళిపోతున్నారు. మాకు దారి తెలీదు, కాకపోతే వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాము. చూడండి, చాలా పెద్ద చెట్లు అన్నమాట, మ్రాణులు. దాదాపు 100 సంవత్సరాలు కలిగినటువంటి ఆ యొక్క చెట్లు అన్నమాట అవి. చాలా పెద్దదన్నమాట ఈ చెట్లు. ఇక లోపల వాతావరణం చాలా బాగుంది. ఒకప్పుడు ఆ చెట్టు కింద నీడలోనే బతికిన వాళ్ళం. ఆ యొక్క చెట్టు పైన ఒక పెద్ద గ్రద్ద ఉన్నదన్నమాట. ఆ యొక్క పాముల్ని ఎలా పీక్కొని తింటుందో ఆ గ్రద్ద అనమాట. ఇక్కడ చూపిస్తుంది సింహం అన్నమాట. ఇక్కడ సింహం లేదు, కాకపోతే ముందుగా ఉన్నిందో లేకపోతే ఇప్పుడు అరేంజ్ చేస్తున్నారో తెలియదు. అక్కడైతే ప్రజెంట్ సింహం లేదు, అలాగే ఏనుగు కూడా లేదు. ఆ యొక్క లోటు అనేది వర్తిస్తుంది. 2 జంతువుల్ని కళ్ళారా చూడకపోవడం. ఆల్రెడీ నేను ముంబై నేషనల్ పార్క్లో చూశాను, కాకపోతే ఇక్కడ కూడా ఉండింటే బాగుండేది. ఆ యొక్క లోటు అనేది ఇక్కడ కనబడుతుంది. సింహము అలాగే ఏనుగు, ఆ 2 జంతువులు అయితే లేదు. మిగతా అన్ని జంతువులు అయితే ఇక బాగుంది, ఇక్కడ ఉంది. ఇదైతే వాతావరణం చల్లటి వాతావరణం అన్నమాట, బాగుంది ఇక లొకేషన్ అయితే. ఇక ముంబై జూ మొదటిసారికి విజిట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఎలుగుబంటి అన్నమాట, అందరూ ఎగబడుతున్నారు చూడడానికి. పిల్లలు కూడా ఇక మోగ్లీ, అదిగో మోగ్లీ ఉంది కదా, నేను చిన్నప్పుడు చూసేవాడిని, అది ఆదివారం పూట వచ్చేది. ఆ యొక్క మోగ్లీ ఆ యొక్క సీరియల్స్ అన్నమాట, చాలా బాగుంటుంది ఆ యొక్క సీరియల్స్, చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేసేవాడిని అప్పుడు. వీళ్ళందరూ ఎలుగుబంటిని చూడడానికి వచ్చిన వాళ్ళు అన్నమాట. నేను ఆల్రెడీ ముందు చూపించాను, ఆ యొక్క దాన్ని కట్ చేసేసి ముందుగా చూపించాను. అవన్నీ జంతువులు ఇవన్నీ ఒక బోన్లో బంధించేసి, అలాగే ఇక ఇల్లు అన్నమాట, దానికి గ్లాస్తో ఏర్పాటు చేసినటువంటి ఒక బోన్ అన్నమాట. దీంట్లో ఎలుగుబంటి ఉంది. ఇదిగో నా తమ్ముడు అన్నమాట, వాడు అన్న వద్దు తీయొద్దు అంటున్నాడు. ఇతనైతే నజీర్, కడప నుండి మేము ముగ్గురం ఇక జూని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళం అన్నమాట. ఇదంతా ఎలుగుబంటి తిరిగే ప్రదేశం అన్నమాట. ఆ యొక్క ఏరియా చెట్టు పైన కూడా ఉంది, అలాగే ఆ లాస్ట్లో ఉంది. అది కార్నర్లో ఎంతమంది వెళ్ళి చూస్తున్నారు చూడండి. ఆ యొక్క నీళ్ళు సెంట్రల్లో నీళ్ళు, ఆ యొక్క జలపాతం లాంటిది. ఆ యొక్క అట్మాస్ఫియర్, చిన్నపిల్లలు కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఫ్యామిలీతో ఒకసారి ఇక జూకి విజిట్ చేయండి, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. 1 డే ట్రిప్ అన్నమాట, చాలా బాగుంది. ఇదిగో వీళ్ళందరూ ఆ యొక్క ఎలుగుబంటిని చూడడానికి వచ్చిన వాళ్ళు ఎగబడి చూస్తున్నారు. ఆ యొక్క కార్నర్లో ఉంది ఆ యొక్క ఎలుగుబంటి అయితే, అదిగో కార్నర్లో ఉంది. నేను ఆల్రెడీ మీకు ముందే చూపించాను కదా ఆ యొక్క ఎలుగుబంటి. ఇవి రకరకాల జంతువులు ఇక జూలో బంధించున్నారు. అదిగో ఎలుగుబంటి అవి. వీళ్ళందరూ ఎగబడుతున్నారు చూడ్డానికి ఆతృతగా. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కానీ ముంబైకి వస్తే మాత్రం ఇలాంటి లొకేషన్ని మీరు మరవకండి. నేను వచ్చి 3 సంవత్సరాలు అయినా కూడా ఇక జూని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. ఇక పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇప్పటివరకు మీరు చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, అలాగే ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. అదిగో ఎలుగుబంటి అంతా బొచ్చుతో నిండి ఉంది. చాలా బాగుంది ఎలుగుబంటి కూడా. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, మిస్ కాకండి. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. మీకు ఒక అవగాహన కోసం ఆ యొక్క వీడియోని కట్ చేసి ముందు
అవి ఏర్పాటు చేశాను కొద్ది కొద్ది వీడియో. ఆ యొక్క విషయాలు లోపలికి వస్తే మాత్రం ఇలాగా ఇవన్నీ విషయాలు మీకు అర్థమవుతుంది. మేము చేసే ప్రయత్నం కూడా. ఈ చెట్టు చాలా బాగుంది కదా, చాలా పెద్దది, మ్రాణు కలిగినటువంటి చెట్టు అన్నమాట. దాదాపు 100 సంవత్సరాలు కలిగినటువంటి చెట్టు. పైపెచ్చ అన్నమాట ఈ చెట్టుకి హిస్టరీ అన్నమాట. ఇదిగో వాగ్ టైగర్ టెరిటరీ అని ఉంది. ఇప్పుడు సింహాన్ని చూడడానికి వెళ్ళిపోతున్నాము. మీకు ఆల్రెడీ ముందే జాతీయ జంతువు ఏదంటే సింహం అని చెప్పి ఉన్నాను కదా. ఆ యొక్క సింహాన్ని చూడడానికి చాలామంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కాకపోతే బోరింగ్ విషయం ఏంటంటే ఆ యొక్క సింహం పడుకొని ఉంది. ఆ యొక్క సింహం వచ్చి ఇక గ్లాస్ దగ్గర కానీ నిలబడి ఉంటే మాత్రం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ యొక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఇక సింహం లోపల పడుకొని ఉంది. అదే మైనస్, చాలా పెద్ద లోటు అన్నమాట. ఆ యొక్క గ్లాస్ దగ్గరకు వచ్చి పిల్లలు ఆ యొక్క గ్లాస్ దగ్గర ఉండి ఆ యొక్క ఆ యొక్క పులి వచ్చి నోట్లో కొరుకుతున్నట్టు చాలా బాగుంటుంది. ఒకసారి ఆలోచించుకోండి ఆ యొక్క ఇమాజిన్. ఆ యొక్క ఇమాజిన్కి మీకే వదిలేస్తున్నాను. సో వీళ్ళందరూ ఆ యొక్క సింహాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు. అదే కానీ ఆ యొక్క పులి ఇక గ్లాస్ దగ్గర కానీ వచ్చింటుంటే బాగుండేది. అందరూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. చూడండి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆ యొక్క పులిని చూపిస్తున్నారు. దానికి ఎదురుగా ఇదిగో మా తమ్ముడు కూడా వీడియో తీస్తున్నాడు. నిద్రపోతున్నటువంటి పులిని వీడియోని తీస్తున్నాడు. ఏరా పులితో ఆటలు ఆడుకోవడం చాలా కష్టం. సో ఆ యొక్క పులికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. చాలా పెద్దదైతే ఆ యొక్క పులిని చూసి మా తమ్ముడు ఆశ్చర్యపోయాడు. చాలా పెద్దదన్న, చాలా పెద్దది. చూడండి ఎంత పెద్దదో. మనకు చూస్తే టీవీలో చూసి చాలా చిన్నదే కనిపిస్తుంది, కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా పెద్దది. ఇక మీకే అవగాహన ఇచ్చేస్తున్నాను. ఇదంతా పులి తిరిగే ప్రదేశం అన్నమాట. చాలా పెద్ద ఏరియా. చూడండి ఆ యొక్క నీళ్ళు, స్విమ్మింగ్ కొట్టడానికి నీళ్ళు. ఇది చాలా ఒక బావి అన్నట్టు, బావి ఆ యొక్క పులికి బావిలాగా ఇక ప్రదేశం చాలా బాగుంది. ఈత కొట్టడానికి, స్విమ్మింగ్ చేయడానికి చాలా మంచి ఏరియా. ఇక పులిని బంధించి వాటికి ఎలా ఆహారం వేస్తారో తెలియదు, కానీ మంచి ఏరియా అన్నమాట. సో మీరు ముందు వరకు చూడండి, చాలా బాగుంది. నేను చూపించినట్టే ఆ యొక్క వీడియోలన్నీ రికార్డ్ చేసి ఇదిగో నేను ఇక పోస్ట్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ కాకండి. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నేను పంపిస్తున్నటువంటి వీడియోలన్నీ మీకు వస్తుంది అన్నమాట. చూడండి ఇక జూ బయట ఎంత పెద్ద బిల్డింగు చూస్తున్నారు కదా. దాదాపు 80-90 అంతస్తులు అన్నమాట. ఇక బిల్డింగ్లు కూడా మీరు లెక్క వేయలేరు. లెక్క వేసినా కూడా మీకు అవగాహన రాదు, తప్పిపోతుంది ఆ యొక్క అవగాహన కూడా. సో ఆ యొక్క 2 ఎలుగుబంటి, పులి, ఇక 3 సింహం కూడా ఇక 3 ఏరియాని దాటితే ఇక ఇది స్నాక్స్ కోర్ట్ అన్నమాట. అంటే ఐస్ క్రీమ్ లాంటిది, సమోసా, వడాపావ్. ఇక్కడ ముంబైలో వడాపావ్ చాలా స్పెషల్ అన్నమాట. అప్పుడప్పుడు రోహిత్ శర్మని కూడా వడాపావ్ అని కొంతమంది ఎగతాళి చేస్తుంటారు. ఎందుకంటే ఇది ముంబైలో స్పెషల్ అన్నమాట వడాపావ్. ఇదిగో చూడండి పిల్లలు ఒక ఫ్యామిలీతో వస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తుంటారు. చాలా బాగుంది. ఇంకా ముందు చాలా మంచి వీడియోలు ఉన్నాయి, మిస్ కాకండి, స్కిప్ చేయబాకండి. చాలా బాగుంది. ఇప్పుడు మేము చూడబోతుంది హిప్పో, అంటే నీటి ఏనుగు అన్నమాట. నీటి ఏనుగు చాలా నీళ్ళలో బ్రతకగలవు.
అలాగే సర్ఫేస్ మీద అంటే భూమి మీద కూడా బతకగల జీవులంటే నాకు మూడు గుర్తొస్తుంది. ఒకటొచ్చి తాబేలు, రెండోది ముసలి, మూడోది నీటి ఏనుగు అనమాట. ఈ 3 జీవులు అయితే నాకు గుర్తొస్తుంది భూమి మీద. అలాగే ఇదిగో ఆ జంతువే అన్నమాట ఇవి. ఇక 3 జంతువులు నీళ్ళలో బ్రతకగలవు, తాబేలు, అలాగే భూమి మీద, ఇలా 3 జీవులు అయితే నాకు ఇలా తెలిసినట్టు వరకైతే. ఇక మీకు తెలిసినట్టు వరకైతే మీరు కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా జంతువులు కానీ ఇలా బ్రతకగలవు అని అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. నాకైతే 3 ఇప్పుడు నీటి అదిగో చూడండి, ఇదన్నమాట నీటి అనుకో. దాంట్లో కూడా ఉన్నింది, కాకపోతే సరిగా కనబడట్లేదు, చాలా దూరం ఉన్నింది కదా. ఇప్పుడు కొంచెం దగ్గరలో ఇక తోకతో విసురుతుంది ఆ యొక్క నీళ్ళని. ఇక తల కూడా లేపట్లేదు, మంచి ఎండకి ఇక తల దాచుకుంటుంది నీళ్ళలో. బయటకు ఉండుంటే మాత్రం చాలా బాగుండేది వీడియో, మంచి రెస్పాండ్ అవ్వడానికి చాలా అందరూ బాగుండేవాళ్ళు. ఇదిగో చూడండి ఎంత పెద్ద బిల్డింగు, మీ ఊహకే వదిలేస్తున్నాను ఎంత పెద్ద బిల్డింగ్ అన్నమాట. సో ఇప్పుడు చూడబోతుంది మంకీ, కోతులు అన్నమాట. సో ఇక కోతులు మన చిన్నప్పటి నుంచే చూస్తూ ఉంటాము. మన గ్రామాలలో వచ్చినప్పుడు కూడా ఇక కోతుల వెంట బయట తిరుగుతూ కోతి వెంట తిరిగే వాళ్ళం, రాళ్ళు వేసుకుంటూ దాన్ని తరుముకుంటూ పోయేవాళ్ళం వెనకాల. ఆ యొక్క కోతిలే మంకీ అన్నమాట. సో పిల్లలకి వాళ్ళకి చూపిస్తున్నారు అది మంకీ అని. ఇక మా లోపలంతా కోతుల్ని బంధించున్నారు. ఇక్కడైతే మా బ్యాడ్ వాసన వస్తుంది. ఇక కోతులు ఎరిగినటువంటి పెంటలు అన్నమాట. చూడండి చాలా పెద్ద చెట్లు అన్నమాట. ఇక బిల్డింగ్లు కూడా చాలా పెద్ద బిల్డింగ్. ఇక జూ బయటే ఉంది అవి. సో ఇప్పుడు ఇదిగో బట్టలపై వాలే ప్రదేశం అన్నమాట ఇవి. అంటే సీతాకోక చిలుక. ఇక ఏరియాని మంచిగా సర్ఫేస్ మంచిగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక మధ్యలో పూల చెట్లు అన్నమాట. మన ఇంట్లో పెరట్లో ఎలా పెంచుకుంటా అలాగే అన్నమాట. ఇదిగో జింకలు అన్నమాట ఇవి. అదిగో ఇవి దుప్పి అన్నమాట. దీని తర్వాత జింకలు కూడా వస్తుంది. రెండు దుప్పులు ఇది లోపల అయితే ఉంది. ఇదిగో దుప్పులు అవి చూడండి, చాలా పెద్దది. ఇదిగో ఇక మ్యాప్ అనేది ఇచ్చున్నారు. దీంట్లో ఎక్కడ బటర్ఫ్లై, అలాగే ఆక్వాబర్డ్స్, వాటర్, టోటైల్ అండ్ పెంగ్విన్స్, ఇవన్నీ ఇప్పుడు ఇది అయితే లొకేషన్ జింకలు ఉండే ప్రదేశం అనమాట. వీళ్ళు విజిట్ చేస్తున్నారు. అదిగో జింకలు అనమాట. అదిగో చాలా బాగుంది జింకలు కూడా. ఇవి మూగజీవులు, క్రూరమైన జీవులు వచ్చి ఇక మూగజీవుల్ని తినేస్తుంది. క్రూరంగా ప్రవర్తించే మృగాలు ఉన్నాయి. పులులు, సింహాలు, ముసళ్ళు, అలాగే హైనాలు, నక్క, ఫాక్స్లు, వీళ్ళంతా జింకను చూస్తున్నటువంటి వాళ్ళు అన్నమాట. ఇక మేము ముందుకెళ్ళిపోతున్నాము. ఇదిగో అవే జింకలు. సో ఇవి మ్యాప్ అన్నమాట. అదిగో ఏనుగు, సింహాలు ఇచ్చున్నారు, కాకపోతే 2 లేవు అన్నమాట. అదే లోటు అసలు. మిగతాదన్నీ దీంట్లో కవర్ అయిపోయింది. ఆ 2 కానీ చూసి పెట్టుంటే మాత్రం ఇంకా హైలైట్గా ఉండేది. ముందు ఏమైనా పెట్టున్నారేమో తెలియదు, కానీ ఇప్పుడు నేను వచ్చి చూస్తే మాత్రం ఆ 2 జంతువులు అయితే లేదు. సో ఇప్పుడైతే మీరు చూస్తుంది తల కిందలకి ఎలాడుతున్న గబ్బిలాలు అన్నమాట. ఇంగ్లీష్లో బ్యాట్స్ అంటారు. చూడండి గబ్బిలాలు, అవన్నీ గబ్బిలాలే. నల్లగా కనపడుతుంది కదా, అవన్నీ గబ్బిలాలే. కొంత సమయం ఆ గబ్బిలాలు కూడా తింటారు ఆ చైనీస్ వాళ్ళు. అవి తినే మనకి కరోనా వ్యాధి వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం చూడబోతుంది పెంగ్విన్.
అదిగో హిందీలో కూడా రాసింది పెంగ్విన్ కక్ష అని. పెంగ్విన్ పక్షులు ఉంటుంది అనమాట. పెంగ్విన్ పక్షి సో లోపలికి వెళ్ళిపోతే మాత్రం ఆడిటోరియం, దానికి ఎదురుగానే పెంగ్విన్ ఆటోమేటిక్ డోర్ అనమాట ఓపెన్ అయిపోతుంది. అదిగో సెన్సార్, దాంట్లో సెన్సార్ ఉంటుంది, మనం వస్తే మాత్రం ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది డోర్ అనమాట. ఆడిటోరియం. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాము. రైట్ సైడ్ చూస్తే మాత్రం ఆడిటోరియం, ఎంట్రన్స్, దానికి ఎదురుగానే పెంగ్విన్ రూమ్ అనమాట. మీకు పెంగ్విన్ అనే మాట గుర్తొస్తే మాత్రం ఆ యొక్క పక్షులు ఎక్కడ జీవిస్తుందో తెలుసు కదా, -డిగ్రీలో వెళ్ళిపోతుంది టెంపరేచర్లో. ఆల్మోస్ట్ -5, 10, 20 అంతటి చలిలో కూడా ఇక పక్షులు జీవిస్తుంది. పెంగ్విన్ పక్షి అంటారో లేకపోతే జంతువు అంటారో మీ ఇష్టం, నేనైతే పక్షి అంటున్నాను, దానికి రెక్కలు ఉంది కాబట్టి. సో వీళ్ళందరూ పెంగ్విన్ చూడడానికి వచ్చిన వాళ్ళు. నేను ఆల్రెడీ ముందే ఫస్ట్ మీరు చూసే ఉంటారు పెంగ్విన్. ఇదిగో చూడండి, టెంపరేచర్ డిగ్రీలు వెళ్ళిపోయి ఉంటుంది. అంతటి చలిలో, అంతటి ఉష్ణోగ్రతలో ఇక జీవులు అది ఎలా వెళ్తుంది. చాలా అందంగా ఉంటుంది నడుచుకోవడానికి, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, చాలా బాగుంది. మీరు నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, నా రిక్వెస్ట్ అన్నమాట అవి. సో నేను అప్పుడప్పుడు సెలవు దొరికినప్పుడల్లా నేను వీడియోని కవర్ చేస్తున్నాను. ఇక వీడియోని పోస్ట్ చేసినప్పుడల్లా మీకు వచ్చేస్తుంది. ఇదిగో చూడండి పెంగ్విన్ అనమాట, ఎలా నడుచుకుంటూ వస్తుంది మీరే చూడండి. అవి నడిచే ఒయ్యారమే చాలా అందంగా ఉంటుంది, కళ్ళారా చూడాలనిపిస్తుంది. చూడండి చాలా మంచిగా నడుచుకుంటూ వస్తుంది చూడండి, మిస్ కాకండి. అదిగో ఇదైతే స్విమ్మింగ్ చేస్తుంది నీళ్ళలో, అవి మంచి చల్లటి నీళ్ళు చూడండి. అదిగో ఆ యొక్క ఒయ్యారమే చాలా అందంగా ఉంటుంది అనమాట నడిచే నడకలు. చూడండి దాని నడకలు అయితే నేను 100/100 ఇచ్చేస్తాను. 100కి 100 మార్కులు ఆ యొక్క పెంగ్విన్కి నా నడకలు బట్టి. మంచి నడకలు కలిగి ఉంటుంది. స్విమ్మింగ్ కూడా చేస్తుంది, చాలా బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఒకసారి ఇక ప్రదేశాన్ని మీరు విజిట్ చేయండి. మీకు పిల్లలతో రావాలని అనుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు పిల్లలు కూడా. ఇదిగో ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు నేనైతే పెంగ్విన్ని, ఇప్పుడు మొదటిసారిగా చూసిన ఇదిగో. ఇప్పుడు ఏదైతే కెఫెటేరియా ఎంట్రీ అని ఉంది కదా, ఇది ఫుడ్ కోర్ట్ అనమాట. మీరు అలసిపోతే మాత్రం ఇది మధ్యాహ్న సమయంలో ఇలా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినవచ్చు. ఆ యొక్క ఫుడ్ కోర్ట్ ఆ యొక్క రూపీస్ ఎంత అని ఆ యొక్క బోర్డులో వివరించున్నారు ఆల్రెడీ. ఈ ఆడిటోరియం అయితే నిండిపోయింది చూడండి. ఫుడ్ కోర్ట్ ఇదైతే సౌత్ ఇండియన్ స్పెషల్ అనమాట. అన్న ఉంది అన్ని రకాల ఫుడ్, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఫుడ్స్ వెరైటీ, అన్ని ఫుడ్లు యొక్క వెరైటీలు ఇక్కడ దొరుకుతుంది. చూడండి ఎంతమంది ఉన్నారు, చాలా ఎక్కువ మందే ఉన్నారు. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతుంది. ఇక్కడ బయటకు వస్తే మాత్రం అది మంచి వాటర్ సప్లై అన్నమాట, బాగుంది చూడడానికి. ఇదిగో పిల్లలు దాని తర్వాత మీరు నడుచుకుంటూ వస్తే మాత్రం ఇదిగో పిల్లలు ఆడుకోవడానికి మంచి ఇసుక ఏరియా అనమాట. మట్టి ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక సముద్రం ఒడ్డున దొరుకుతుంది. ఇక మట్టిని వీళ్ళు ఇంపోర్ట్ చేసుకొని ఇక ఏరియాలో ఇక మట్టిని విడిచిపెట్టున్నారు. ఆడుకోవడానికి బాగుంటుంది. దెబ్బలు కూడా దెబ్బలు తగలవు అన్నమాట, తగిలిన కూడా చిన్న దెబ్బలు. అలాగే మంచి గట్టి ఏరియా అయితే మోకాలు కొట్టుకొని పోతుంది. ఇసుక అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూడబోతుంది అదిగో ఎలుగుబంటి సేమ్. అంటే యాక్చువల్లీ నేను నా యొక్క స్పీకర్ మైక్ పోయిందనమాట, పోయితే ఇక ఏరియాలోనే పోయింది. ఇక ఫస్ట్ ఎలుగుబంటి చూడడానికి వచ్చినప్పుడు పోయింది. దాన్ని చూడడానికి వచ్చినప్పుడు అయితే మళ్ళీ ఇక ఎలుగుబంటి ఓపెన్ అయిపోయింది, బయటకు వచ్చేసింది గ్లాస్ దగ్గర.
అందుకని మళ్ళా ఇక వీడియోని నేను రికార్డ్ చేసి ఇక ఇదైతే హైలైట్ అయిపోయింది. అంటే ఇంకోసారి చూడడానికి దగ్గరలో చూస్తున్నాను అనమాట ఎలుగుబంటిని. నీళ్ళు తాగడానికి వెళ్ళింది, లోపల నీళ్ళు తాగేసి మళ్ళీ బయటకు వస్తుంది. అదిగో మళ్ళీ బయటకు వచ్చింది నీళ్ళు తాగేసి. ఎలుగుబంటి మీరు ఎప్పుడైనా మీరు చూసారా? నేనైతే ఫస్ట్ టైం చెట్టు పైన కూడా ఇంకోటి ఉంది, అదిగో నల్లగా కనపడుతుంది కదా, అదే అనమాట. ఇంకోటి 2 ఎలుగుబంట్లు ఈజీగా చెట్లు ఎక్కేస్తుంది ఎలుగుబంట్లు కూడా. దీనికోసం నేను 1000 రూపాయల స్పీకర్ని కూడా పోగొట్టుకున్నాను. పోతే పోయిందిలే. మంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను, అంటే దగ్గరలో చూశాను కదా. ఇక ఏరియా జూ చూడడానికి ఈ ఏరియా మొత్తం తిరగడానికి అయితే 50 రూపాయలు మాత్రమే. చాలా బాగుంది కదా. 50 రూపాయలు మీకు ఏమొస్తుంది చూడండి. 50 రూపాయలు 1 డే టూర్ అంటే ట్రావెల్కి ఒక 30 రూపాయలు, దీనికి ఒక 50 రూపాయలు, 100 రూపాయలు ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. 100 రూపాయలు. చాలా పెద్ద మీరు మూవీ టికెట్ కొన్నా కూడా అవి 250, 300, 400 రూపాయలు కూడా ఉంటుంది. 2 గంటలు మాత్రమే మీకు ఎంజాయ్. దీంట్లో అయితే 1 డే ఆల్మోస్ట్ 8 గంటలు మీరు వరకు దీంట్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇక ముందు వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే టోటాయిస్ అంటే తాబేలు లోపల బంధించున్నారు. చాలా మంచి డిఫరెంట్ బ్రీడ్లు, మీరు ఎప్పుడు చూడనటువంటి తాబేలు ఇవి. అదిగో ఇక్కడ డిఫరెంట్ తాబేలు ఉన్నాయి. ఇంకోటి కూడా ఉంటుంది చూడండి, అదైతే వేరే బ్రీడ్ అనమాట. మీరు ఎప్పుడు చూసుంటారో దాన్ని కూడా చూపిస్తాను. ఇక తాబేలు టోటాయిస్ అంటారు. చూడండి ఇది చాలా ఎక్కువ ఉన్నది ఇక తాబేలు కూడా. మంచి ఇది డిఫరెంట్ అనమాట. ఇవి కూడా ఇలాంటిది చూశాను. ఇంకోటి అయితే అసలు దాని యొక్క బ్రీడ్ని అయితే మొదటిసారిగా చూస్తున్నాను. చూడండి చాలా బాగుంది. 1 డే మీరు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ బ్రీడ్ని కూడా ఇక సముద్ర ఒడ్డున చూసినటువంటి బ్రీడ్లు అనమాట ఇవి. చాలా బాగుంటుంది. గుడ్లు పెట్టుకునే ఒక ప్రదేశం కూడా ఉంటుంది దీనికి. బావిలో కూడా ఉండే తాబేలు అనమాట. బావిలో తిరిగేటువంటి తాబేలు ఇక బ్రీడ్ అనమాట అవి. ఇది కూడా చాలా బాగుంది. రిప్లై వస్తుంది అనమాట. సో ఇప్పుడు అన్ని రకాల పక్షులు చూడబోతున్నారు మీరు. దీంట్లోనే నెమళ్ళు, రామచిలకలు, అలాగే డిఫరెంట్ ఇక రామచిలకలు అన్నమాట ఇవి. ఒకటైతే బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినా కూడా ఎగిరిపోకుండా అక్కడే ఆడుకుంటుంది. ఇక వాళ్ళ స్నేహితులు అనమాట. ఇవి డిఫరెంట్ రామచిలకలు అనమాట. రామచిలకలు చూస్తున్నారు కదా, ఇక డిఫరెంట్ అనమాట అవి. ఇక్కడ చూడబోతున్నారు జాతీయ పక్షి ఏదంటే ఇక అదిగో నెమలి. ఇంగ్లీష్లో పికాక్ అంటారు, అలాగే హిందీలో మయూర్ అని అంటారు పేరు. జాతీయ పక్షి చాలా బాగుంది. చూడండి, మీరు సికింద్రాబాద్ నుండి ముంబైకి వచ్చేటప్పుడు సాయంత్రం పూట ఇక ట్రైన్లో చూస్తే మాత్రం చాలా పొలాల్లో ఇక నెమల పింఛం ఇప్పి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు చూసాను. నేను నా వైఫ్ మేమిద్దరం కలిసి చాలాసార్లు చూసాము. చాలా ఎంజాయ్ చేస్తాము. దానికోసమే ఇక కిటికీ దగ్గర వచ్చేస్తాము. నెమల్లో ఎక్కడుంది అదిగో అని మేము అలా చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తామన్నమాట. అంత బాగుంటుంది. నెమల పింఛం ఇప్పి అదిగో చిలుకలు. దాని తర్వాత డిఫరెంట్ బర్డ్స్. అదిగో ఇవి పెద్ద రామచిలకలు అనమాట. మాట్లాడే రామచిలకలు మీరు చూసే ఉంటారు చాలా సమయం. ఇదైతే ఇక అదిగో డిఫరెంట్ ఇక నెమలు అనమాట. సారీ, ఇక రామచిలకలు.
దాని పేరేది తెలియదు, డిఫరెంట్గా ఉంది. ఇక అవన్నీ పక్షులే అన్నమాట. వెళ్ళిపోతున్నాము. దీని తర్వాత డిఫరెంట్ తాబేలు. నేను చెప్పింది ఇదే, మీరు ఎప్పుడు చూసుండరు. ఇక తాబేలును కూడా బ్రీడ్ చాలా బాగుంది. ఇవి గుడ్లు పొదిగే ప్రదేశం అనమాట. ఇవి యాక్చువల్లీ నీళ్ళలో బ్రతకు అనుకుంటా, అందుకని డ్రై సర్ఫేస్ మీద దాన్ని ఉంచారు. ఇప్పుడు క్రొకడైల్ చూడబోతున్నాం, మొసలి. సో వీళ్ళందరూ మొసలిని చూడడానికి వెళ్ళిపోతున్నాము. అది ముందుగా నా తమ్ముడు, బ్లాక్ టీ షర్ట్ అతను నజీర్, కడప. సో మేము నెల్లూరు, అది నెల్లూరు డిస్టిక్ అనమాట. మమ్మల్ని ఆశీర్వదించండి. అదిగో చిన్న క్రోకడైల్ ఉంది అక్కడ. ఇదిగో వీళ్ళందరూ గ్లాస్ ముందు ఎదురుగా లోపల పెద్ద క్రోకడైల్ 4-5 ఉంది. అదిగో అదైతే చిన్న క్రోకడైల్ అనమాట. సో ఇప్పుడు మీరు చూడబోతున్నారు మొసలి, క్రోకడైల్. వాళ్ళకి ఎదురుగానే వస్తుంది. ఇక వీడియోలో కూడా ఉంది. ఇదిగో వీళ్ళైతే ఫారినర్స్, వీళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అదిగో ఇక్కడ మీరు చూడబోతున్నారు మొసలి, అదిగో నడుచుకుంటూ. అదిగో మొసలి, అదిగో ఎలా నడుచుకుంటూ వెళ్తుంది చిన్నగా. చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. అదిగో వాళ్ళ ఎదురుగానే నడుచుకుంటూ వెళ్తుంది మొసలి కూడా. ఫారినర్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఫోటోలు దిక్కుంటూ. జూకి వచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నదైనా ఇంపాక్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తృప్తిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మేము పైనుండి కిందకు వచ్చేసాము. కిందకు వస్తే మాత్రం అవి చాలా దూరం వెళ్ళిపోయింది. మొసలి, క్రోకడైల్ దగ్గరగానే వచ్చి ఉంటే బాగుండేది. దానికోసం ఒక 1/2 అవర్ వెయిట్ చేసాము, అయినా అవి దగ్గర రాలేదు. ఇవి మనుషుల్ని తినే, జంతువులను తినే క్రోకడైల్ అయితే కాదు. చిన్న చిన్న చేపలను పట్టుకుని తినే. ముక్కు చూసారా, చాలా పొడవుగా ఉంది. మామూలుగా యాక్చువల్లీ క్రోకడైల్కి ఎలా ఉంటుందంటే పెద్ద నోరు, దానికైతే పెద్ద నోరు అయితే లేదు, చిన్నదిగా ఉంది. బ్రీడే సపరేట్ అనమాట. సో అది చూడండి, చాలా లోపల ఉంది. దగ్గర అలా ఎత్తుకుంటూ వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. దూరంగా వెళ్ళిపోతుంది అవి యాక్చువల్లీ. పులి అలా పడుకుని పోయిందో, నేను పిలుస్తున్నాను రమ్మని, వాళ్ళు ఎంతగా చూస్తున్నారు. సో నేను పిలుస్తుంటే అవి రావట్లేదు, నేనే అక్కడ కూర్చొని పిలుస్తున్నాను. అదిగో లాస్ట్ చివరిలో ఉంది. మన శబ్దం దానికి వినపడవు యాక్చువల్లీ. అలాగా పిలుస్తున్నాను. అదిగో నేను చూపిస్తుంది క్రోకడైల్ మొసలి అన్నమాట. చాలా బాగుంది. మొదటిసారిగా లైవ్లో చూడడం మొసలి. అదిగో మొసలి ఎలా వెళ్తుంది, అలా వెళ్తుంది నీళ్ళల్లో. ఏదైనా జీవి కనిపిస్తే మాత్రం ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. భూమి మీద పరిగెత్తడం కంటే నీళ్ళలో దానికి ఎక్కువ బలం అన్నమాట. చూడండి చాలా ఎలా వెళ్తుందో. మీరు ఎప్పుడు చూసుండ్రు, నేనైతే ఫస్ట్ టైం లైవ్లో చూడడం, అంటే ఎదురుగా చూడడం మొదటిసారి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, నా రిక్వెస్ట్ అన్నమాట అవి. ఎందుకంటే మీకు ముంబైలో ఉన్నది స్పెషల్గా చూపిస్తున్నాను. నాకు వీలు కుదిరినప్పుడల్లా ఇలా వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారనమాట. సో వీళ్ళందరూ గ్లాస్ కూడా చాలా ఫైబర్తో ఉంచబడినటువంటి గ్లాస్ అన్నమాట. అవి ఎంత పెద్దగా కొట్టినా, సుత్తితో కొట్టినా కూడా పగలవు. అందుకే నీళ్ళ ఫోర్స్ చాలా
నీళ్ళ ఫోర్స్ కూడా చాలా హైగా ఉంటుంది. అది పగిలితే మాత్రం అంత నీళ్ళు హై ప్రెషర్తో ఉంటుంది. అంతటి నీళ్ళను కూడా ఆపుతుందంటే ఆ యొక్క గ్లాస్ శక్తిని మీరు అర్థం చేసుకోగలగాలి. చూడండి, సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు, పోలీస్. లోపల బాగుంది, చాలామంది విజిట్ చేస్తున్నారు బైకాలజీని. అది సింబాలిక్గా మొసలి నోట్లో చేపలు. ఇక ఆ చెట్టుకి ఇక చూడండి, ఈ చెట్టు అయితే ఆకులు ఏం లేవు, చెడిపోయినట్టు ఉంది. కాకపోతే అది బతికే ఉంది. దాని స్పెషాలిటీ అనమాట, స్పెషాలిటీ. ఆకులు ఉండవు. ఆ యొక్క మ్రానే చాలా నీటిని పీలుస్తుంది ఆ యొక్క చెట్టు. సో వీళ్ళు చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు. అప్పుడు వచ్చిన వాళ్ళు పిల్లలు. సో వీళ్ళందరూ ఇప్పుడు వెళ్తున్నారు. వీళ్ళని ఆ యొక్క అంతమంది క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, ఆ పిల్లోడే చూడండి, వాడి ఆనందాలు చూడండి. అది కాదు, వాడి ఆనందాలు చూడండి, వాడి ఆనందాలు ఎవరు ఆపగలుగుతారు? అందరు హాయ్ చెప్తున్నారు. హాయ్ బుడ్డోడా. చూడండి, చాలా ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఇంకా బయట చాలామంది ఉన్నారు. అంతమంది పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. ఇంకా ముందు ఇంకా పక్షులు ఉన్నాయి, కొంగలు. మీరు ఎప్పుడు చూడనటువంటి పెద్ద కొంగలు ఉన్నాయి. ఆల్రెడీ ముందు పెట్టున్నాను. ఇదిగో ఆక్వా బర్డ్స్ అంటే సముద్రపు పక్షులు అన్నమాట, కొంగలు. ఇదిగో ఇవి లోపల బయటికి వెళ్ళిపోకుండా ఇక బయట చైన్లు పెట్టున్నారు కదా, ఇక పైన ఇక వాళ్ళలో కూడా ఎక్కువ పెట్టేస్తున్నారు. ఈ ఒక్క పక్షి ఎగిరిపోకుండా ఉండడానికి, లోపల ఉండడానికి ఇక బంధించి పెట్టేస్తున్నారు. పెద్ద కొంగలు ఉన్నాయి కూడా దీంట్లో, చూడబోతున్నారు మీరు. ఇది ఇక చెట్టు కొమ్మల మీద ఉండడానికి అలాగే ఏర్పాటు చేశారు. చూడండి ఇలా ఎగిరి వాలిందో దాని మీద, చెట్టు మీద. ఇక్కడ మీరు చూడబోతున్నారు పెద్ద కొంగ అన్నమాట. నేను ఎప్పుడు చూడలేదు అంత పెద్ద కొంగని. ఆల్రెడీ మీకు ఆ యొక్క కట్ చేసేసి ముందే పెట్టేసి ఉన్నాను, మీరు చూసుంటారు. మళ్ళా ఆ యొక్క వీడియో పెద్ద కొంగ అన్నమాట. అదిగో చాలా పెద్దది, చాలామంది విజిట్ చేస్తున్నారు. నేను ఎప్పుడు చూడలేదు అంత పెద్ద కొంగని. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక స్పెషాలిటీ సూళ్ళూరుపేట. అన్ని రకాల పక్షులు ఎగురుకుంటూ ఆ యొక్క సూళ్ళూరుపేట కోనేటి సరస్సు, సారీ తప్పుంటే క్షమించండి. ఇక సరస్సుకు వచ్చేసి ఇక వాతావరణం అనుకూలంగా ఉంటే ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చేస్తుంది. ఇతర దేశాల నుంచి కూడా ఎగురుకుంటూ వస్తుంది సూళ్ళూరుపేటకి. కోనేటి సరస్సు అనుకుంటాను. తప్పుగా ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇదిగో చూడండి ఎంతమంది పిల్లలు, ఎంతమంది క్రౌడ్ని కంట్రోల్ చేయాలి. యాక్చువల్లీ ఆ యొక్క ఎండలో నించోబెడుతున్నారు, లైన్లో పెడుతున్నారు వాళ్ళని. సో మీరు ఈ వీడియో చివరి వరకు వచ్చేసింది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు సబ్స్క్రైబ్ నాకు అవసరం. ముందు కూడా ఇక వీడియోలు చాలా మంచి వీడియోలు పెట్టబోతున్నాను కూడా. సో మీరు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. నేను ఇప్పుడు మ్యూజియంకి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ పార్ట్ మ్యూజియం నుండి మీకు రాబోతుంది వీడియో.